నమస్తే మిత్రులారా. ఈరోజు నేను మీకోసం యువ కవి జాబేర్ పాషా రచించినటువంటి కవితా సంపుటి అగరు ధూపం ఈదు పొగ పుస్తకాన్ని తీసుకొచ్చాను. అందులో నుండి మొదటి కవిత అమ్మీజాన్. ఇంటి పైకప్పు నుండి కురుస్తూ, చొక్కా చిల్లులో నుండి తొంగి చూస్తూ, వెక్కిరిస్తున్న దళింద రాగిని తరిమేందుకు నా 5 ఏళ్లప్పుడే అబ్బు ఎడారి పాలయ్యాడు. అప్పటి నుండి అమ్మీజాన్ అబ్బులా మారి బతుకుతెరపై ద్విపాత్రాభినయం. ముక్కలుగా కత్తిరించబడ్డ స్వప్నాలను రెక్కల కంటించుకొని వలసపిట్టై అబ్బు ఎగిరిల్లాక నాకు అమ్మీ నేస్తం, అమ్మికి నేనే సమస్తం. కంటికి సుర్మానద్ది, ఒంటికి అత్తరు రుద్ది, ఈద్ మెహఫిల్కి నన్ను సాగనంపినప్పుడు అమ్మీ కళ్ళల్లో మెరిసిన చాంద్ తారాలకు నకిలీ రూపమే ఆకాశానికి వేలాడుతుండేది. నయా కుర్తాలో నన్ను ముస్తాబు చేసి నుదుటిపై పెట్టిన ముద్దు కన్నా గొప్ప ఈదీ లోకంలో ఏదీ లేదు. ఆమెకు మాత్రం అదే రంగు వెలిసిన పాత చీర, నల్లపూసల దండే ఏకైక నగ. నకాబు వెనక కొన్ని దుఃఖ నదులు పుట్టి ప్రవహిస్తూ మదిలోని బాధ ఏ అర్ధరాత్రో బొట్లుగా రాలి దిండుకు తలబాదుకుని మరణిస్తుండేది. ఇషా నుండి ఫజర్ మధ్యలో అమ్మీజాన్ ఓ రెక్కలు తెగిన దేవదూతలా కనిపించేది, విలపించేది. నిద్రరాని రాత్రుల్లో ఆమె దోసిట్లో దువానై, జ్వరమో జలుబో చేసినప్పుడు ఆమె మదిలో మెదిలిన మన్నతునై, నిజంగానే ఆమె పాదాల కింద నేను జన్నతును చూశాను. కాలం రేసుగుర్రపు రౌతునై అబ్బు విడిచిన బతుకు పందెం మళ్ళీ మొదలుపెట్టాను. అబ్బు తిరిగొచ్చి ఇచ్చిన వారసత్వపు వలసరెక్కల్ని తొడుక్కొని నునుపైన దూరపు కొండపై కబూతరునై వాలిపోయాను. ఇప్పుడు నేను లేని అమ్మీజాన్ నెలవంకలేని ఆకాశమై ఒక్కో తారను కన్నీటి బొట్లుగా రాల్చుకుంటుంది. ఇప్పుడు నేను లేని అమ్మీజాన్ నెలవంకలేని ఆకాశమై ఒక్కో తారను కన్నీటి బొట్లుగా రాల్చుకుంటుంది. మరిన్ని ఇలాంటి కవితల కోసం మన ఓమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.